ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించిన బీసీసీఐ శుభ్మన్ గిల్ ను ఎంపిక చేసింది. జట్టులో సీనియర్లు రోహిత్ శర్మ, కోహ్లీకి స్థానం దక్కింది. ఆస్ట్రేలియాతో భారత్ 3 వన్డేలు 5 టీ20లు ఆడనుంది. ఇక టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్, వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కొనసాగనున్నారు. అటు వన్డే ఇటు టీ20లోనూ రిషబ్ పంత్ కు స్థానం దక్కలేదు. ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించిన బీసీసీఐ శుభ్మన్ గిల్ ను ఎంపిక చేసింది. జట్టులో సీనియర్లు రోహిత్ శర్మ, కోహ్లీకి స్థానం దక్కింది. ఆస్ట్రేలియాతో భారత్ 3 వన్డేలు 5 టీ20లు ఆడనుంది. ఇక టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్, వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కొనసాగనున్నారు. అటు వన్డే ఇటు టీ20లోనూ రిషబ్ పంత్ కు స్థానం దక్కలేదు. ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించిన బీసీసీఐ శుభ్మన్ గిల్ ను ఎంపిక చేసింది. జట్టులో సీనియర్లు రోహిత్ శర్మ, కోహ్లీకి స్థానం దక్కింది. ఇక ఆస్ట్రేలియాతో భారత్ 3 వన్డేలు 5 టీ20లు ఆడనుంది. ఇక టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్, వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కొనసాగనున్నారు. అటు వన్డే ఇటు టీ20లోనూ రిషబ్ పంత్ కు స్థానం దక్కలేదు. ఊహించినదే జరిగింది. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించారు. టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కే వన్డే పగ్గాలు అప్పగించారు. 3 ఫార్మాట్లకు ఒకరే కెప్టెన్ గా ఉండాలంటూ కొంతకాలంగా బీసీసీఐపై గంభీర్ ఒత్తిడి తెస్తున్నాడు. ఇక ఇందులో భాగంగానే ఇప్పుడు వన్డేలకు గిల్ ను కెప్టెన్ చేసినట్టు భావిస్తున్నారు. మరోవైపు టెస్టులు, టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని వన్డేల నుంచి కూడా సాగనంపనున్నారని ప్రచారం జరుగుతోంది. కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించినందున ఇక మిగిలింది లాంఛనమేనని భావిస్తున్నారు. 3 వన్డేల సిరీస్లో రోహిత్, విరాట్ ఏమాత్రం ఫెయిల్ అయినా అదే ఆఖరి సిరీస్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుత అంశంపై మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఆస్ట్రేలియా సిరీస్ కి భారత జట్టు ప్రకటనకు సంబంధించి ఏం చెప్తారు సార్? జట్టులో ఎవరెవరైతే చోటు దక్కించుకున్నారు, ఎవరెవరికి స్థానం దక్కలేదు, సో ఈ టీం పై ఏమంటారు మీరు? అంటే వన్డే దానికి వచ్చేటప్పటికి సహజంగానే ఇంకా రోహిత్ శర్మ అఫీషియల్ గా అతను వన్డేకి దూరం కాలేదు. ఈజ్ అవైలబుల్ ఫర్ ది వన్డే సిరీస్ కాబట్టి పోతే ఇంత తొందరగా శుభ్మన్ గిల్ ని క్యాప్టెన్సీగా అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి అనుకోలేదు. మిగిలినటువంటి టీం మెంబర్స్ అంటే ఎనీవే నితీష్ కుమార్ రెడ్డి మీద నమ్మకం పెట్టడం, అటు బుమ్రాకి పిచ్ చేయడం అనేటువంటిది అవన్నీ ఊహించినటువంటిదే. అట్లాగే సిరాజ్ని తీసుకోవడం, అతన్ని టీ20 ఫార్మాట్ కి దూరంగా ఉంచి వన్డే ఫార్మాట్ కి తీసుకోవడం, విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇంటూ 11 బేసిక్ స్వాగ్ ఫర్ వన్డే సిరీస్, ఇవన్నీ ఊహించినవే కానీ ఇంత తొందరగా శుభ్మన్ గిల్ ని వన్డే ఫార్మాట్ కి ఎక్స్పోజ్ చేస్తారు, క్యాప్టెన్సీగా అనౌన్స్ చేస్తారు అనేటువంటిది మాత్రం కొంచెం అగాధంగా తీసుకున్నటువంటి ఒక బోల్డ్ డెసిషన్ గానే చెప్పుకోవచ్చు. నో డౌట్ మనం ముందు నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం, శుభ్మన్ గిల్ ని 3 ఫార్మాట్లకి కెప్టెన్ గా ప్రజెంట్ చేయాలి అనేటువంటిది, ఎక్స్పోజ్ చేయాలి అనేటువంటిది బీసీసీఐ సెలెక్టర్ల ఆలోచనగా ఉంది అనేటువంటిది. దానికి సరిపోయినటువంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉన్నారు అతని మీద. ఎప్పుడైతే ఏషియా కప్ కి టీ20 ఫార్మాట్ అతన్ని వైస్ కెప్టెన్ గా అనౌన్స్ చేశారో ఆ రోజే ఇట్ వాజ్ వెరీ క్లియర్ దట్ శుభ్మన్ గిల్ ని ఫ్యూచర్ త్రీ ఫార్మాట్ క్యాప్టెన్ గా ప్రజెంట్ చేయాలి అనేటువంటిది. ఇప్పుడు శుభ్మన్ గిల్ ని ఇప్పటికిప్పుడు క్యాప్టెన్ గా అనౌన్స్ చేయడం అనేటువంటిది కొంచెం సర్ప్రైజ్. బట్
ఎట్ దట్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి, అగార్కర్ టీమ్స్ ఉన్నది అని ఆలోచిస్తే కనుక సహజంగానే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు సీనియర్లు అవైలబుల్ ఉన్నారు. సో కాబట్టి డెఫినెట్లీ దే విల్ బి ఇన్ ది ప్లేయింగ్ 11. సో ఆన్ ఫీల్డ్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకునేందుకు ఇది రైట్ టైం. సో శుభ్మన్ గిల్ ఆ రకంగా వాళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఒక పర్ఫెక్ట్ కెప్టెన్ గా ఎదుగుతాడు, మెచ్యూర్ అవుతాడు అనేటువంటి దాంతో, ఎందుకంటే బైలాటరల్ సిరీస్ లోనే మీరు ఏదైనా కానీ ఎక్స్పెరిమెంట్ చేస్తే కనుక నేను ఒకసారి వరల్డ్ కప్ లాంటి ఒక ఈవెంట్ సడన్ గా క్యాప్టెన్ గా ప్రజెంట్ చేసేసి రిజల్ట్ తీసుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్ కాబట్టి, సో నెక్స్ట్ ఇయర్ కమింగ్ అప్ ఎనీవే T20 వరల్డ్ కప్ ఉంది. ఆ నెక్స్ట్ ఇయర్ 50 ఓవర్ ఫార్మాట్ ఉంది. నౌ దిస్ ఇస్ ది రోడ్ మ్యాప్ టు దట్ 50 ఓవర్ ఫార్మాట్ టీమ్ తయారు చేస్తుంది. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని శుభ్మన్ గిల్ ని ప్రజెంట్ చేశారు క్యాప్టెన్ గా అనేటువంటిది చెప్పుకోవాలి మనం. సో మొత్తానికి దట్ ఇస్ ద మెయిన్ రీజన్ ఇప్పుడే అతన్ని క్యాప్టెన్ గా ప్రజెంట్ చేయడం. సరే, అయితే రిషబ్ పంత్ ఎక్కడా కూడా చోటు దక్కని పరిస్థితి. సో అంటే ఏ క్యాలిక్యులేషన్స్ ఉండుంటాయి అంటారు? అదే అదే అంటే ఇప్పుడు సహజంగానే ఎట్లా ఉంటుందంటే బైలాటరల్ సిరీస్ వచ్చేటప్పటికి సెలెక్టర్స్ యొక్క థింకింగ్ వేరే ఉంటుంది. కొంత ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుంటూ ప్లేయర్స్ మీద ఇన్వెస్ట్ చేయటము అనేటువంటిది. బికాస్ బైలాటరల్ సిరీస్ ఒకవేళ అటు ఇటు అయినా కూడా రిజల్ట్ అటు ఇటు అయినా కూడా పెద్దగా మనం బాధపడాల్సింది ఏం లేదు. బికాస్ దోస్ పాయింట్స్ విల్ నాట్ క్యారీ టు యువర్ నెక్స్ట్ లెవెల్. సపోజ్ ఇప్పుడు WTC ఉంది, అంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉంది. విన్నింగ్ అండ్ లూజింగ్ వచ్చేటప్పటికి దోస్ పాయింట్స్ విల్ క్యారీ టు మేక్ యూ టు ది ఫైనల్. సో కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి లక్కీగా ది బైలాటరల్ సిరీస్ దట్ పాయింట్స్ విల్ నాట్ క్యారీ. సో దట్స్ ద మెయిన్ రీజన్ టు మేక్ ది ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇప్పుడు అగార్కర్ చీఫ్ సెలెక్టర్ గా అయిన తర్వాత మనం కొన్ని ఈ రకమైనటువంటి సర్ప్రైజెస్ చూసాం మనం. పర్టికులర్ గా గంభీర్ చీఫ్ కోచ్ అయిన తర్వాత కూడా అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్స్ అనేటువంటివి తీసుకుంటూ ఉన్నారు. ఈవెన్ బ్యాటింగ్ ఆర్డర్ లో కావచ్చు, లేకపోతే కనుక సడన్ గా ముగ్గురు స్పిన్నర్లతో ఆడేసేయడము, మీడియం పేసర్లకి రెస్ట్ ఇవ్వడం లాంటిది, ఒకే ఒక స్ట్రైక్ బౌలర్ తో ఆడటం అనేటువంటిది. దీన్ని అంతా కూడా ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నటువంటి డెసిషన్లే. దీని విషయంలో కూడా అలాగే చూడాలి. సరే, అయితే రోహిత్ అలాగే ఇప్పుడు ఈ సిరీస్ లో విరాట్ వీళ్ళకు కూడా కీలకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా సార్? అంటే దే ఆర్ ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది కెరియర్. నో డౌట్ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అట్లాగే టెస్ట్ క్రికెట్ నుంచి ఇద్దరు రిటైర్మెంట్ ని తీసుకున్నారు. ఇంకా ఉన్నది ఒకే ఒక 50 ఓవర్ ఫార్మేట్, రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ వాళ్ళు కూడా నెక్స్ట్ ఎప్పుడో మనకి 2027 లో ఉంది వరల్డ్ కప్ 50 ఓవర్ ఫార్మేట్. ప్లీజ్ యూ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ ఇయర్ T20 ఫార్మేట్ ఉంది, కానీ వన్ డే వరల్డ్ కప్ వచ్చేటప్పటికి ఇంకా 2 years టైం ఉంది. సో 2 years లో ఎనీథింగ్ విల్ హ్యాపెన్. సో దానికన్నా కనుక జూనియర్స్ మీద మనం ఇన్వెస్ట్ చేసి జూనియర్స్ ని కనుక ట్రైన్ చేసేట్లయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో దట్ ఈస్ ఆల్సో అందుకే మెయిన్ రీజన్ శుభ్మన్ గిల్ ని క్యాప్టెన్ గా ప్రజెంట్ చేయడం కావచ్చు, లేకపోతే కనుక ఇంకా నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని ట్రై చేయడం అనేటువంటిది పెద్ద మెయిన్ రీజన్. అలాగనే 50 ఓవర్ ఫార్మాట్ కి సంబంధించి సిరాజ్ నాట్ దట్ ఫిట్ అనేటువంటి ఆల్రెడీ ఒక సందర్భంలో రోహిత్ శర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో అందుకని అతన్ని T20 ఫార్మాట్ కి కంటిన్యూ చేయడము, న్యూ బౌలర్స్ ని హర్షదీప్ లాంటి వాళ్ళని, ఇంకా హర్షత్ రాణా లాంటి వాళ్ళని ట్రై చేయడం అనేటువంటిది కూడా దట్ ఈస్